Hello all, welcome back to our YouTube channel of JNH Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, or kind of notes and materials కావాలనుకుంటే you can directly join to our Telegram channel. All the notes have been uploaded. I think బీ ఫార్మసీ వాళ్ళ నోట్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. సో మీరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యండి. అండ్ రిగార్డింగ్ ఫర్ ద బీ ఫార్మసీ 4-1 అప్డేట్స్ గురించి, సో ఎగ్జామ్స్ అనేది వితిన్ 2 months అనేది ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ రిగార్డింగ్ కొంతమంది అడిగారు రిగార్డింగ్ అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ గురించి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. సో మ్యాక్సిమం అయితే అటెండెన్స్తో డిటెన్షన్ అయితే మ్యాక్సిమం అయితే ఏం కాదు ఇన్ ద జేఎన్టీహెచ్. సో ఎందుకంటే మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు మెడికల్ సర్టిఫికేట్ అయినా ఏదైనా ఒక సబ్మిట్ చేస్తే వాళ్ళు అటెండెన్స్ అనేది ఇస్తారు. ఆర్ఎల్స్ మీకు కండోనేషన్ కొన్ని కాలేజెస్లో లైక్ ఫీ పేమెంట్ చేసుకొని ఒక 2-3 thousand తీసుకొని, త్రీ అంటే లైక్ నేను మినిమం చెప్తున్నాను, కాకపోతే కాలేజెస్లో మ్యాక్సిమం ఎక్స్ట్రానే అడుగుతారు అమౌంట్ తీసుకొని వాళ్ళైతే పేమెంట్ అయితే చేస్తారు. సో దెర్ ఈజ్ నో అంత రిస్క్ ఏమి ఉండదు అటెండెన్స్ బేస్డ్. అసలు అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ అనేది మ్యాక్సిమం అయితే ఉండదు. సో ఏ కాలేజ్లో అయినా చూసుకోవచ్చు, జేఎన్టీహెచ్ కానీ బీటెక్, జేఎన్టీహెచ్ బీటెక్లో కానీ బీఫార్మసీలో కానీ ఎవరికైనా ఎక్కడైనా చూసుకోవచ్చు. దెర్ ఈజ్ నో అంత స్ట్రిక్ట్ ఏమి ఉండదు. బట్ ఓన్లీ క్రెడిట్ బేస్డ్ డిటెన్షనే అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. సో దెర్ ఈజ్ నో వరీ అబౌట్ అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్. డోంట్ బీ వరీ అబౌట్ దట్. మ్యాక్సిమం అయితే మనీ అయితే పే చేయమని చెప్తారు. మనీ పే చేయమంటే మనం పే చేయాలి. సో ఒకవేళ అటెండెన్స్ షార్ట్ ఉంటే లైక్ 75% ఉంటే ఇంత, 60 బిలో ఉంటే ఇంత అని వాళ్ళకు ఉంటుంది. సో ఎందుకంటే నేను ఎందుకు మళ్ళీ ఎంత అని చెప్తున్నానంటే, వాళ్ళు ఈసారి అయితే బయోమెట్రిక్ ఉంది కదా, సో దెర్ ఈజ్ నో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ మీద అంతే తప్ప అదేమి లేదు. సో దట్స్ ఆల్ అబౌట్ అప్డేట్స్ ఆఫ్ రిగార్డింగ్ బీ ఫార్మసీ. సో అంతగానం భయపడాల్సిన అంత అవసరం ఏం లేదు రిగార్డింగ్ ఫర్ ద అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్. అండ్ R17 కానీ బీ ఫార్మసీ 4-1 రెగ్యులేషన్కి ఆర్ బీటెక్ కానీ, సో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు అటెండెన్స్ బేస్ మీద డిటెన్షన్ అనేది మ్యాక్సిమం అయితే తక్కువ చేసేవాళ్ళు. ఎందుకంటే మీ కాలేజ్కి ఏమైనా గొడవలు ఉంటే తప్ప అటెండెన్స్ బేస్ మీద డిటెన్షన్ అయితే ఎవరు చేయరు. సో అది ఓన్లీ ఆటోనమస్ కాలేజెస్ వాళ్ళకే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వినకుండా మాత్రం అటెండెన్స్ బేస్ మీద డిటెన్షన్ అయితే చేస్తారు. సో దెర్ ఈజ్ నో వరీ అబౌట్ బీ ఫార్మసీ కానీ బీటెక్ వాళ్ళకి కానీ అటెండెన్స్ బేస్ మీద డిటెన్షన్ అయితే మ్యాక్సిమం అయితే చెయ్యరు. సో మీరు వాళ్ళు అడిగిన అమౌంట్ కడితే సరిపోతుంది, మీ హాల్ టికెట్స్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇది బీటెక్కి వర్తిస్తుంది అండ్ బీ ఫార్మసీకి కూడా వస్తుంది. అదేంటి బీటెక్లో మాకు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ లేదు కదా అంటే, అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ ప్రతి ఇయర్కి ఉంటుంది అండ్ ప్రతి సిస్టమ్కి ఉంటుంది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్. సో మీ కాలేజ్ మేనేజ్మెంట్ ఒకవేళ మీరు వాళ్ళ మాట వినకుండా మాత్రం మళ్ళీ పక్కా డిటైన్ చేస్తారు. రిగార్డింగ్ ఫర్ ద అటెండెన్స్ బేస్ మినిమం 70% పక్కా ఉండాలి. అండ్ 75% కంటే తక్కువ ఉంటే మాత్రం దెర్ విల్ బి అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్, ఒకవేళ మీరు వాళ్ళ మాట వినకుంటే. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సరే అంత స్ట్రిక్ట్ ఏముండదు అటెండెన్స్ బేస్. మ్యాక్సిమం అయితే అందరినీ ప్రమోట్ చేస్తారు, ఎందుకంటే ఇట్స్ మీ కాలేజ్ వాళ్ళకే బ్యాడ్ నేమ్ కాబట్టి. సో అందరినీ అయితే ప్రమోట్ అయితే చేస్తారు. దర్ ఇస్ నో వరీ అబౌట్ దాట్. సో దిస్ ఇస్ ద వీడియో అబౌట్, కొందరు అడిగారు అటెండెన్స్ బేస్ డిటెన్షన్ మీద ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్.